ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక భక్తి పరుడు ఉన్నాడు. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ప్రజలకు బహుధర్మం చేసేవాడు. అయినప్పటికీ దేవుడు తన దూత ద్వారా దర్శనమందు తేటగా మాట్లాడాడు. కొర్నేలి అని పిలిచి, నీ ధర్మకార్యాలు నా సన్నిధికి చేరిని, నీ ప్రార్థనలు నా సన్నిధికి చేరిని, నీవు పేతురుని పిలిపించుకోమని చెప్పినప్పుడు పేతురుని పిలిపించుకొని తన ఇంటి దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు పేతురు మాట్లాడుతుంటే అన్ని జనుల మీద కూడా ఆత్మ కుమ్మరించబడింది. కూడి ఉన్న వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. బాప్తిస్మం పొందారు అందరూ కూడా. ప్రైజ్ లార్డ్. ధర్మకార్యాలున్న, భక్తి ఉన్న, దేవుడు అంటే భయం ఉన్న, ప్రార్థించే వ్యక్తివైనా నీకు బాప్తిస్మం కావాలి. నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి. దైవజనుడి ద్వారా దేవుని వాక్యాన్ని వినాలి నీవు. ప్రైజ్ లార్డ్.